ఇది 30 సంవత్సరాల నుంచి చాలామంది అడుగుతున్న ప్రశ్న. నన్ను అడగపోవచ్చు, నా సమాజాన్ని, నా ముందున్న నాయకుల్ని. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేటువంటిది విషయానికి వస్తే అందరికీ లాభం, ఎవరికి నష్టం లేదు. ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకి, మాలకు కావచ్చు, మాల సహకులాలకు కావచ్చు, మాదిగకు కావచ్చు, మాదిగ సహకులాలకు కావచ్చు, నేను ఉపకులాలు అనట్లేను, దయచేసి గమనించండి. మాదిగ సహకులాలకు కావచ్చు, మాల సహకులాలకు కావచ్చు, అన్ని కులాలకి న్యాయం ఎట్లా అంటే, ఉన్నటువంటి భోజనాన్ని ఒక 4 అన్నదమ్ములమో 5 అన్నదమ్ములో ఉన్నాము, మనిషి ఒక ముద్ద తిందాం అనేటువంటి డిమాండే వర్గీకరణ డిమాండ్. దీంట్లోపల ఎవరో ఒకరు ఎక్కువ తిందాం, ఎవరో ఒకరు తక్కువ తిందాం అంటే కూడా మిగతా వాడిని కడుపు మాడుద్ది. ఈ నేపథ్యం లోపల మనిషి ఒక ముద్ద తీసుకొని వాళ్ళ ఆకలిని కొద్ది కొద్దిగా తెచ్చుకుంటే అందరూ ఒక ఐక్యంగా ఉంటూ ముందుకు సాగేటువంటి ఒక సుహృద్భావ వాతావరణం ఈ డిమాండ్లో ఉంది. సో ఈ డిమాండ్ వల్ల ఎవరికి నష్టం లేదు, అందరికీ లాభం ఉన్నదని మాత్రం నేను బలంగా చెప్పాను. కానీ ఈ వర్గీకరణ ఇక్కడ తెర మీద రోజు మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నట్టు మాలలే అధికంగా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు, వాళ్ళు ముందడుగులో ఉన్నారు, మాదిగలు వెనుకబడ్డారు, మాదిగ జాతులు కూడా ఇవన్నీ ఇంకా ఉపకులాలు దాదాపు 57-59 ఉపకులాలు వెనుకబడ్డాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ రకంగా చూస్తే మాలలే ముందు స్థాయిలో ఉన్నట్టు కదా. మరి 100% అది కాబట్టే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడడం జరిగింది. సోదర సామాజిక వర్గం మా హక్కులనే కాదు, మిగతా సహకులాల హక్కుల్ని కూడా దోచుకొని తిననేటువంటి మాట తప్పేం కాదు, వాడచ్చు. లాక్కొని తింటూరు అనే మాట కూడా తప్పు కాదు. కాబట్టి వాళ్ళు తింటూరు కాబట్టి వాళ్ళ నుంచి మాకు మా సహకులాల నుంచి వస్తున్న వాదన ఏంటంటే, బీజేపీని నమ్ముకొని మందకృష్ణ మాదిగ గారు ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతాడు, ఎంతసేపు ఈ మాదిగల్ని ఉంచడమే తప్ప ప్రధానమంత్రి గారు వీళ్ళకి మేలు చేసేది లేదన్నట్టు వాళ్ళ వాదన వింటా ఉన్నాం మనం. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మాలలకు సూటి ప్రశ్న, మాల సోదర సామాజిక వర్గానికి సూటి ప్రశ్న. మందకృష్ణ మాదిగ గారు బీజేపీతో ఉండా, కాంగ్రెస్తో ఉండా, టీఆర్ఎస్తో ఉండా, ఇంకో కమ్యూనిస్టులతో ఉండా పక్కన పెట్టండి, ఏబిసిడి వర్గీకరణ మీద మీ స్టాండ్ చెప్పండి. రాజ్యాంగబద్ధంగా జరగాలంటున్నారు వాళ్ళు. రాజ్యాంగబద్ధంగా అంటే ఇప్పుడున్న బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్లో అక్కడ మాదిగలో ఉన్న ఎంపీలే దీన్ని పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది సబబు కాదు, ఇది ఫైనల్గా వచ్చేసరికి కొట్టివేసి అవుతుంది. ఏదైతే మనం గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో చూసినట్టుగానే చంద్రచూడ్ గారి తండ్రి, జడ్జి చంద్రచూడ్ గారి తండ్రి చేసినట్టుగానే అవుతుంది. కాబట్టి ఇట్లా కాదు, రాజ్యాంగబద్ధంగా జరిగితే అది నిలకడగా ఉండే విధంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ వాదన. రాజ్యాంగబద్ధంగా జరగాలనేటువంటి ఒక డిమాండ్లో వారి కుట్రపూరితమైనటువంటి ఒక వైఖరి కూడా ఒకటి ఉన్నది, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం అంటే, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాలి, అంబేద్కర్ వారసులము, సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి ఉన్నాము అని మాట్లాడుతున్నటువంటి సోదర సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులమని చెప్పబడుకునే వాళ్ళకి మీరు నిజంగా వర్గీకరణకు డిమాండ్కు న్యాయమైతే వర్గీకరణ ఏ విధంగా చేసుకుందాము అని చెప్పేసి మీరు వర్గీకరణకు డిమాండ్ తోటి మీరు ఒక ఫ్రంట్ లైన్లోకి వచ్చి మీరు మాట్లాడారు. వర్గీకరణ సపోర్ట్ అంటారు, రాజ్యాంగబద్ధంగా జరగాలంటారు. రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా జరగాలి, అన్ని రాష్ట్రాల్లో జరగాలంటారు. రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కల్చర్స్, విభిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు, కొన్ని వేల విభిన్నతలతో కూడినటువంటి ఈ భారతదేశం లోపల జిల్లా జిల్లాకు వైఖరులు మారుతున్నప్పుడు, రాష్ట్రాలు ఒక రేడియస్కి ఇంకో రేడియస్కి పరిస్థితులు మారుతున్నప్పుడు రాష్ట్రానికి మారవా? ఒక రాష్ట్రంలో సోదర సామాజిక వర్గం ఎక్కువ ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. ఒక రాష్ట్రంలో ఆ డిమాండ్ ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో ఉండకపోవచ్చు. 1994 ఎంఆర్పిఎస్ అనేటువంటి ఆవిర్భావానికంటే ముందు ఆ ప్రాంతం నుంచి లెక్కేస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఈ డిమాండ్ అనేటువంటిది స్పష్టంగా ఉంది, ఈ దోపిడీ అనేటువంటిది స్పష్టంగా ఉంది. కాబట్టి చాలామంది మేధావులు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. చాలా పార్టీలు సపోర్ట్ చేసినాయి, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, సామాజిక వేత్తలు, ఏమంటారు వాటిని, నక్సలైట్ పార్టీ కాంచి, మావోయిస్టు పార్టీ కాంచి ఈ పార్టీకి ఈ డిమాండ్కు మద్దతు ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో ఈ డిమాండ్ ఉన్నప్పుడు ఇంకో రాష్ట్రంలో ఉండాలని లేదు కదా. ఉంటే తప్పులేదు, ఉండాలని లేదు కదా. అయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ వర్గీకరణ డిమాండ్ కంటే ముందు కూడా కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ జరిగింది. కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల కొట్టివేయబడ్డది. కానీ బేసికల్గా మీకు ఏమనుకుంటున్నాడంటే, ఈ సమన్యాయ పంపిణీ, సామాజిక న్యాయ సూత్రం అనేటువంటి దానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా అనేటువంటిది మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. ఇక పార్లమెంటు ద్వారా చట్టం జరగాలి, పార్లమెంటు ద్వారా చట్టం జరిగితేనే ఇది వర్గీకరణ అవుతుంది, కాబట్టి మాకు వ్యతిరేకం అనేటువంటి మాట అనేటువంటిది తలా తొండం లేనటువంటి వాదన. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నావు అంటే, నిజంగా నువ్వు వర్గీకరణ కట్టుబడి ఉంటే ఎట్లా ఒకట్లా అవుతుంది, కానీ రాదు.
కొట్టుడు పోయేనాడు కొట్టుడు పోద్ది. దాని వరకు కూడా మనం పోరాటంలో ప్రయాణంలో ఉందాం. దాన్ని సాధించేంత వరకు ఇంకో లక్ష్యం ఉంది మనకి. ఏంటది? చట్టం లోపల చట్టం కావాలి, పార్లమెంట్ లోపల చట్టం కావాలనేది ఒక డిమాండ్ మిగిలిపోయింది కదా. ఈ వర్గీకరణ కట్టుబడి ఉన్నావు కదా, నువ్వు నేను కలిసి చట్టసభల్లో తీర్మానం కోసం పట్టుబడదాం. మనం ఢిల్లీ వేదికగా యుద్ధం చేద్దాం. రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, చేసుకుందాం, రాష్ట్రాలను చేసుకుందాం. నీ కూడా అంగీకారమే కదా. కానీ ఈ రాష్ట్రాలకు అధికారం ఇచ్చినటువంటి దాన్ని అమలు చేసుకుంటూనే కేంద్రం చేయాల్సినటువంటి ఇంకొక బాధ్యతను చేసుకుందాం. దానికోసం మాలమాదిగలము 2 శిబిరాలుగా ఏర్పడి కాదు. మాలమాదిగలు ప్రత్యర్థులం కాదు. ఈ సమాజంలో జరుగుతున్న అసమానత పైన, ఈ సమాజంలో ఉన్నటువంటి దోపిడి పైన అగ్రశ్రేణి పోరాట యోధులం మేము అనేటువంటి దాన్ని మనం కలిసి మాదిగ సహకులాల డిమాండ్ అయినటువంటి వర్గీకరణకు నువ్వొచ్చి సపోర్ట్ చేస్తూ మనము అసమానతపై యుద్ధంలో అలుపెరగని పోరాట యోధులం అనేటువంటి పేరు తెచ్చుకుందాం. అంతగా చెప్పండి నాగేశ్ అన్న, వర్గీకరణలో ఎప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? వర్గీకరణకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందంటే, ఇది ఒక పెద్ద ప్రశ్న, బేతాళ ప్రశ్న అయిపోయింది. ఇది ఒక మాదిగ బిడ్డగా చాలా బాధపడుతూ చెప్తున్నా. ఎందుకంటే 30 సంవత్సరాల కృష్ణమాదిగ గారి ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం. మొదటిసారిగా స్ఫూర్తి పొందిన మేము ఆ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొంది ఆ ఉద్యమాలలో పనిచేస్తూ వచ్చినటువంటి వ్యక్తులమే. కానీ కృష్ణన్న ఈ డిమాండ్ను ఎప్పటికప్పుడు ప్రజల్లో లైవ్లో ఉంచడంలో మాత్రమే సబలీకృతమయ్యాడు. దీన్ని సాధించడంలో సఫలీకృతం కాలే. ఎందుకు ఈ మాట మాట్లాడుతుందంటే, కృష్ణమాదిగ గారు మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు జడ్జిమెంట్ వచ్చిన రోజు సీట్లు పంచుకున్నారు, భావోద్వేగానికి లోనయ్యారు. మాకేదో సక్సెస్ వచ్చినట్టు పొంగిపోయాను. పాక్షిక విజయం మాత్రమే అది. అసలు విజయము పార్లమెంట్లో చట్టం జరగాల్సింది. పాక్షిక విజయానికి మనం సీట్లు పంచుకున్నాం, ఓకే, పంచుకున్నాం, అదంతా ఓకే. అది వచ్చింది ఎక్కడ? పంజాబ్ కేసులో. ఆ కేసుకు మనకు సంబంధం లేదు. దాంట్లో 2022లో మన ఎంఆర్పిఎస్ నేతలు ఇంప్లీడ్ అయ్యారు. 2022 వరకు కూడా వీరికి టెక్నికల్గా సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి పోరాటానికి వీరికి సంబంధం లేదు. ఇక్కడ ప్రజల లోపల మాత్రం లక్షల మందిని, వేల మందిని, కోట్ల మందిని సమీకరణ చేసి పెరేడ్ గ్రౌండ్లు కాకపోతే దాని తాతల గ్రౌండ్లు నింపడంలో కృష్ణన్న తన కృషి గొప్పది. అట్లాంటి మీటింగులకి ప్రధానమంత్రి లాంటి వాళ్ళని తీసుకొచ్చి, వెంకయ్యనాయుడు లాంటి తీసుకొచ్చి ఒక యాక్సెప్టెన్స్ ఇప్పించడం అనేటువంటిది గొప్ప విషయమే. కానీ ఇప్పటికి కూడా కృష్ణన్నకు నేను సూటి ప్రశ్న ఇస్తున్నా. కృష్ణన్న, నువ్వు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు 1,00,000 గొంతులు 1000 డప్పులు 1,00,000 గొంతులు ఒక ప్రోగ్రామ్ పెట్టినావు. సుప్రీంకోర్టు అనేటువంటిది రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అక్కడ రిజల్ట్ వచ్చుడుతోటే అసెంబ్లీలో మాట్లాడుతూ తనకు సమాచారం తెలియగానే ఈ రాష్ట్రం లోపల మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ చెప్పినటువంటి మాటకు నీకు నచ్చలేదా? డప్పుల ప్రోగ్రాం ఎందుకు అమలు చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ తన పని తను చేస్తుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల వరకు ఈ నెల 2 నెలల లోపల దీని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన, అభిప్రాయం వస్తుంది, రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, మేము చేస్తామనేటువంటి మాట మాట్లాడినప్పుడు నువ్వు నీ లక్ష డబ్బులు అనేటువంటి దాన్ని నువ్వు నెక్లెస్ రోడ్లో పెట్టినావు. ఈ ప్రోగ్రాం నువ్వు ఇక్కడ కాదన్న పెట్టాల్సింది. ఈ ప్రోగ్రాం నువ్వు ఇక్కడ కాదు, ఢిల్లీ వీధుల్లో పెట్టాలి. నరేంద్ర మోడీకి వినపడేటట్టు పెట్టాలి. బీజేపీ నేతల కళ్ళకు కనబడేటట్టు పెట్టాలి. నువ్వు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అన్నావు. సరే 100 రోజులు అయిపోయింది, 2 దఫాలుగా చేసినావు. 2 దాకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినావు, వర్గీకరణ చేయలే. మళ్ళీ చేసిన అనేటువంటి నెపంతో సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇప్పించినావు తప్ప ఫుల్ మెజార్టీ ఉన్నటువంటి నువ్వు పార్లమెంట్లో కూడా చట్టం ఎందుకు పెట్టలేదు? బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు? అంటే నీ యుద్ధం ఎక్కడ ఉండాలి కృష్ణన్న? నీ యుద్ధం అనేటువంటిది బీజేపీ మీద ఉండాలి. నువ్వు చేసేటువంటి పోరాటం అనేటువంటి ఢిల్లీ వీధుల లోపల రాజధానిని గడగడలాడించే విధంగా మండుతున్నటువంటి మాదిగ డప్పు అనేటువంటిది ఢిల్లీ నడివీధుల లోపల దద్దరిల్లిపోవాలి. చేస్తా అని కమిటీషన్ గీడెందుకన్నా నీ పోరాటం? నువ్వేమన్నా సోదర సామాజిక వర్గం వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా మనవాదం ముసుగు లోపల బీజేపీ ముసుగులో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? ఒకవేళ ఆ ప్రయత్నంలో ఉన్నవని నాలాంటి వాళ్ళు అనుకోకుండా ఉండడానికి ఎట్లుంటుంది? ఒక పాయింట్. రెండోది ఏంటంటే, వర్గీకరణకు అడ్డుపడుతున్నది మాలల్లో అని చెప్పేసి కృష్ణన్న మాట్లాడుతున్నాడు. వర్గీకరణకు వ్యతిరేక మాలల్లో అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు చర్చలు జరపాల్సింది సోదరులతో. పాత నాయకులతో చర్చలు జరిపిన వాళ్ళు ఒప్పుకోలేదు అంటే, కొత్తగా వచ్చిన జనరేషన్ ఉన్నది, వాళ్ళతో ఒక ఫార్మల్ మీటింగ్ అని పెట్టు. బీసీ సోదరులతో పెడుతున్నావు. బీసీ సోదరులు ఏమైనా వర్గీకరణ వ్యతిరేకిస్తారా? కళాకారులను పిలిపించి పాటలు పాడిపిస్తున్నావు. కళాకారులు ఏమైనా వ్యతిరేకిస్తారా?
వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఈ నెక్లెస్ రోడ్ లోపల లాస్ట్ టైం ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నప్పుడు కూడా ఒక ధర్నాకు నీకు పిలుపునిచ్చినావు. ధర్నా లోపల గందరగోళం జరిగింది, భారతక్క చనిపోయింది. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరగవని గ్యారంటీ ఏముంది? ఒకటి. ఇంకో మూడో ప్రశ్న ఏంటంటే, అసలు వర్గీకరణ అనేటువంటి దాని మీద నీకు సైద్ధాంతికపరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి నీ దృక్పథం ఏంటి? వర్గీకరణ కావాలి అనేటువంటిది బండ గుద్దినట్టు మాట్లాడుతున్నావు, ఓకే. పెరిగిన జనాభాకు అనుగుణంగా నువ్వు అడుగుతున్నావా లేదా? ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ ప్రభుత్వాలతో ఏమన్నా చర్చ పెట్టేది ఉందా లేదా? మరి ఏ వర్గీకరణ చేస్తాను మీరు అంటారు కదా, వర్గీకరణ మాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? సోదర సామాజిక వర్గం ఈ 2004 లోపల కేసు కొట్టుడు అయిపోయింది. చెన్నయ్య వర్సెస్ సుప్రీంకోర్టు దాంట్లో కట్టుడు పోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెరిగిన జనాభా ఎంత? మాదిగల జనాభా ఎంత? సోదర సామాజిక వర్గం జనాభా ఎంత? పెరిగిన జనాభా దామాషా ప్రకారం మరి ఆ 15% ఫిట్ అవుతుందా లేదా? 6% వాళ్ళకి ఇచ్చి 7% వీళ్ళకి ఇస్తే 12% ఉన్నటువంటి మాదిగల పరిస్థితి ఏంది? 1% కొట్లాడితే మాదిగలు నిజంగా న్యాయం జరుగుతుందా? 6% సోదర సామాజిక వర్గానికి, 7% మాదిగలకి. ఈ 1% కోసం నువ్వు 30 ఏళ్ళ ఉద్యమం చేస్తే మరి 12%కి పైగా పెరిగినటువంటి మాదిగ సామాజిక వర్గము ఇంకా 5% నష్టపోవట్లేరా? ఇట్లాంటి టెక్నికల్ విషయాలు నువ్వు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేవు? దీని మీద ఎందుకు చర్చ పెట్టట్లేవు? నువ్వు పెరిగిన జనాభాకు దామాషాకు అనుగుణంగా నువ్వు రిజర్వేషన్లు కావాలని ఎందుకు మాట్లాడతలేవు? వర్గీకరణ కావాలి. డప్పులు కొడతా, కళాకారులను పిలిపిస్తా, ర్యాలీలు చేస్తా, పెద్ద పెద్ద పరేడ్ గ్రౌండ్లు నింపుతా. ఇది కాదు కదా. నీ ఉద్యమాన్ని నువ్వు లైవ్లో ఉంచడంలో నువ్వు గొప్పవాడి నేను కాదనను, కానీ ఉద్యమం లోపల శాస్త్రీయబద్ధంగా కూడా నువ్వు ప్రశ్నించాలి కదా. ఆ శాస్త్రీయంగా నువ్వు మాట్లాడలేవు అనేటువంటిది మాలాంటి వాళ్ళ వాదన. దీనికి నేను సోదర సామాజిక వర్గం, మాల సామాజిక వర్గాలకు ఇస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, మీరు కృష్ణలను విమర్శించడము, మాదిగ దండోర ఉద్యమాన్ని విమర్శించడం కాదు మీరు చేయాల్సింది. నిజంగా మీరు సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి ఉండి వర్గీకరణ అనేటువంటి అంశానికి మీకు న్యాయబద్ధంగా అనిపిస్తే మీరు రండి. ఎవరి జనాభా ఎంత ఉన్నామో ఆ జనాభాకు అనుగుణంగా మనం పంచుకొని అన్నదమ్ముల లెక్క కలిసి ఉందాం. రేపటి భవిష్యత్ తరాల పోరాటానికి మనం కలిసి పోరాటం చేద్దాం. ఓకే నాగేష్ అన్న, పిలవంగానే మా స్టూడియోకి వచ్చి దాదాపు 2 గంటల సేపు ప్రజలకు అనేక అంశాల మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఈరోజు పాల్వాయి నాగేష్గా ఉన్న వ్యక్తి భవిష్యత్తులో పెద్ద నాయకులుగా ఉండి మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని వ్యక్తిగతంగా అండ్ మోరోవర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.